హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఓవెన్తో పని లేకుండా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని పక్కా కొలతలతో బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో వీటిని కనుక తయారు చేసుకున్నట్టయితే మొదటిసారి ట్రై చేసినా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని మంటను సిమ్లో పెట్టి వెడల్పుగా ఉండే ఒక పాత్ర పెట్టుకుని ఇందులో ఏదైనా ఒక స్టాండ్ పెట్టాలి. స్టాండ్ లేకపోతే ప్లేట్ని బోర్లించైనా పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి. ఇది వేడవుతూ ఉంటుంది. ఇంతలో ఒక బౌల్ తీసుకుని దీనిపైన జల్లెడ పెట్టి 1 కప్పు మైదా పిండి వేసుకుని జల్లించాలి. మైదా పిండి జల్లించిన తర్వాత 1/2 కప్పు శనగపిండి వేసుకుని జల్లించుకోవాలి. 1 కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు బొంబే రవ్వ వేసుకోవాలి. దీన్నే సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు. రవ్వ మోటగా ఉంటే ఒకసారి గ్రైండ్ చేసుకోండి. సన్నగా ఉంటే జల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు బిస్కెట్స్ బాగా గుల్లగా రావడానికి 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుని 1/4 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది. అలానే మరీ ఎక్కువ వేయద్దు. ఇలా వీటిని కూడా జల్లించిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా జల్లించి పెట్టుకుని ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో శనగపిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే కరగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది మెజరింగ్ కప్స్లో ఉండే 1/2 కప్ అండి. దీంతోనే మెజర్ చేస్తున్నాను. మీరు వేరే నార్మల్ ఏ బౌల్ తీసుకున్నా శనగపిండి ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే కప్తో నెయ్యి వేసుకోవాలి. వేడిగా ఉన్న నెయ్యి కాకుండా ఇలా పేరుకున్న నెయ్యి అయినా తీసుకోండి, లేదా రూమ్ టెంపరేచర్లో బాగా చల్లగా ఉన్న నెయ్యి అయినా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కలిసేలా విస్కర్తో కానీ లేదా ఎలక్ట్రికల్ బీటర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ బీటర్ అయితే మన పని తొందరగా అయిపోతుందండి. అదే హ్యాండ్ విస్కర్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే 5 నుంచి 10 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. ఈ విధంగా మొత్తం హ్యాండ్ బీటర్తో కానీ ఎలక్ట్రికల్ బీటర్తో కానీ క్రీమిక్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా క్రీమ్లా గట్టిగా ఉంటే ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకుని అవసరం మేరకు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. పాలు వేసేటప్పుడు మరీ ఎక్కువ వేసేకండి. ముద్ద అయ్యేంత వరకు మాత్రమే పాలను వేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకేసారి మాత్రం వేయద్దు. నేను ఈ పిండి కలుపుకోవడానికి ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను. అదైతే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదా, ఇలా ముద్దలా అయ్యేంత వరకు కావలసినన్ని పాలు వేసుకుని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చేత్తో ఒక 2-3 నిమిషాల పాటు మదాయిస్తూ బాగా కలపండి. ఇలా కొంచెం ప్రెజర్ చేస్తూ కలపడం వల్ల పిండి సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలిపిన పిండితో ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేసుకోవాలి. అంతకంటే ముందు అల్యూమినియం ప్లేట్ కానీ బేకింగ్ ట్రే కానీ తీసుకుని కాస్త నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ పైనే మనం బిస్కెట్స్ తయారు చేసుకుందాం. బిస్కెట్స్ అన్నీ ఒకేలా రావడానికి నేను ఒక మెజరింగ్ స్పూన్ తీసుకుని పిండిని కొలిచి తీసుకుంటున్నాను. ఇలా చేస్తే బిస్కెట్స్ అన్నీ ఒకే సైజులో వస్తాయి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా తీసుకోండి. కొద్దిగా పిండి తీసుకుని 2 చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రేక్స్ లేకుండా రౌండ్గా బాల్లా తయారు చేసుకుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. నేనైతే పిస్తా గ్రేట్ చేసి పెట్టానండి. మీరు కాజు, బాదం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో పెట్టి
ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేసుకోవాలి. ఇంకొకసారి మీకు మళ్ళీ చేసి చూపిస్తానండి. ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకుని 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్లా చేసిన తర్వాత మధ్యలోకి కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు పైన గార్నిషింగ్ కోసం పిస్తా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలానే మిగిలినవన్నీ తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ప్లేట్లో ఇలా పెట్టేటప్పుడు మరి దగ్గరగా కాకుండా కాస్త గ్యాప్ ఉండేలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఓవెన్లో పెట్టుకునే వాళ్ళైతే 180 డిగ్రీస్లో 10 to 15 మినిట్స్ పాటు బేక్ చేస్తే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా స్పూన్తో బిస్కెట్ని తిప్పి చూసినప్పుడు మంచి కలర్ అయితే వచ్చింది కదా, ఇవైతే రెడీ అయిపోయినట్టే. ఈ ప్లేట్ బయటకు తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. వేడి మీద చూస్తే కొంచెం మెత్తగా ఉంటాయి. అప్పుడు కంగారు పడవలసిన పని లేదండి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. చల్లారితే క్రిస్పీగా తయారవుతాయి. ఇలాగే మిగిలినవన్నీ తయారు చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, బేకరీ స్టైల్లో పిల్లలు ఇష్టంగా తినే బటర్ కుకీస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.